హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాకింగ్ రేయాన్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు తమ్ముళ్ళని చూశారు కదండి. ఈ వీడియోలో అయితే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అంటే నాకు ఏదైనా సపోర్ట్ పట్టుకొని మాట్లాడడం అలా అలవాటు అన్నట్టు, అప్పుడే నేను ఫ్రీగా మాట్లాడతాను అట్లా. అయితే యాక్చువల్గా మనది నా నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి. అది ఎలా అయిందా అనేది నేనైతే ఎన్ని డేస్ పట్టింది అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి మే 10th అన్నట్టు, అంటే లాస్ట్ ఇయర్ మే 10th స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఇది ఆగస్ట్ కాబట్టి మినిమం 1.5 year అయితే కంప్లీట్ అయింది. ఆ 1.5 year తర్వాత నాకు ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయింది అన్నట్టు. అసలు అయిపోయిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా అయిపోయిందా అనే విధంగా కూడా అనుకున్నాను. ఎందుకంటే యాక్చువల్గా మనము ఏదైనా పని స్టార్ట్ చేస్తే దాని మీదనే డిపెండ్ అయ్యి ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాం కదా. అలా నేను ఎప్పుడు చేయలేదన్నట్టు. నేను చేసే పనులలో ఇదో పని అనుకొని అలా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. కానీ నాకు ఎప్పుడు ఇది వీడియోస్ తీయడము, ఎడిట్ చేయడం ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే టైం టు టైము నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయినా. అంటే నాకు వీలున్నప్పుడే పోస్ట్ చేశానే కానీ ఈ టైంకి పోస్ట్ చేయాలి, ఈ టైంకి చేయొద్దు అనేది నేను కొన్ని రోజులే ఫాలో అయినా అన్నట్టు. అట్లా నేను ఈ టైంకి చేయాలి అన్నప్పుడు వీడియోస్ పెట్టకపోవడమే నాకు కొంచెం మైనస్ పాయింట్ కూడా అనిపించింది. ఆ టైం నాకు కుదరక నేను అలా పోస్ట్ చేయలేదు. కానీ మొత్తానికైతే ఒక వీడియో అయితే వైరల్ అయిపోయి నా వాచ్ అవర్స్ అయితే ఆల్రెడీ పెరిగినాయి అన్నట్టు, ఇవి కొంచెం సపోర్ట్ అయినాయి అన్నట్టు. అట్లా ఒక వీడియో వైరల్ తోటైతే నా వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్గా నాకు మానిటైజేషన్ అవ్వడం కూడా వాచ్ అవర్స్ తోటే అయింది అన్నట్టు. మనకు యూట్యూబ్ రూల్ ప్రకారము 10 million 4,000 అవర్స్ అన్నా కావాలి 1 year లోపు. ఇక మనకు 10 million అని అంటే మనకు 3 months లోపే కంప్లీట్ కావాలి కాబట్టి ఇది పాత రూల్ అన్నట్టు. మనకు కొత్తగా మానిటైజేషన్ ప్రకారం అయితే 3,000 అవర్స్ కంప్లీట్ కావాలి. 3 million మనకు షార్ట్ మీద రావాలన్నట్టు. అసలు 3 million నాకు ఎప్పుడు కష్టం అనిపించేది. ఎందుకంటే కంటిన్యూ మనకు 3 months లోగా 3 million రావాలంటే చాలా కష్టము. ఇదంటే మనకు 1 year మనకు లాంగ్ టైం ఉంటుంది కాబట్టి ఒకరోజు పోస్ట్ చేయకపోయినా ఒకరోజు చేసినా కానీ మన లక్ తోటి కూడా మన వీడియోస్ కూడా వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి అన్నట్టుగా అలా అనిపించేది అన్నట్టు. అందుకే నేను ఎక్కువ ఫస్ట్ నుంచి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు షార్ట్ మీదనే ఫోకస్ పెట్టాను. తర్వాత నేను వాచ్ అవర్స్ మీద ఫోకస్ పెట్టాను అన్నట్టు. ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయడము అలా నేను చేశాను అన్నట్టు. యాక్చువల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మనం వాచ్ అవర్స్ మీద ఫోకస్ చేయాలి అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతూ ఉండగా 1000 అనేది మనకు ఈజీగా అవుతుంది అనేది అయితే నా ఫీలింగ్ అన్నట్టు. అట్లా మొత్తానికైతే నాకు ఇప్పుడు అయింది మినీ మానిటైజేషను. అంటే మన 3000 అవర్స్ తోటే నాకు ఇప్పుడు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. మనకు మనీ రావాలి అనేది మాత్రం 4000 అవర్స్ కంప్లీట్ కావాలి. అవర్స్ కంప్లీట్ అయ్యాకనే మనకు మనీ స్టార్ట్ అవుతాయి. కానీ ఈ రకంగా చెప్తే మనకు పాజిటివ్ ఎనర్జీ కదండి. మామూలుగా 3000 అవర్స్ కంప్లీట్ కాగానే అదొక ఎనర్జీ తోటైతే మనకు ఏదో సపోర్ట్ తోటైతే మనం అలా ముందుకు పోతూ 4000 అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతాం అన్నట్టయితే నాకు కనిపిస్తుంది. డైరెక్ట్ 4000 అనగానే మనము కొంచెం ఆలోచిస్తాం అన్నట్టు, అసలు అవుతాయా కాదా అనేది ఆలోచిస్తాం. 3000 అనేసరికి మనము కొంచెం సరే అవుతుండొచ్చు, ట్రై చేద్దాం అనే ఫీలింగ్ తోటి కూడా మనం ఉంటాము. ఆ విధంగానైతే నాకు 3000 అవర్స్ తోటి అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కుదిరినప్పుడు అంటే నేను పెట్టేదాన్ని వీడియోస్ పెట్టేదాన్ని, కానీ కంటిన్యూగా పెట్టకుండా డే బై డే అలా పెట్టడము, 2 daysకి ఒకసారి పెట్టడం అలా చేశాను. దాని గురించి చిన్నగా షార్ట్ పెట్టడము, లాంగ్ వీడియో కింద లింక్ ఇవ్వడం అలాంటిది అయితే చేసుకున్నాను అన్నట్టు. 1.5 year తర్వాత మానిటైజేషన్ అవ్వడం అని అంటే చాలా కష్టము.
మొత్తానికైతే మానిటైజేషన్ అయిపోయిందండి. అది 3000 వాచ్ అవర్స్ తోటైతే కంప్లీట్ అయింది. నా ఛానల్‌కి కింద డాలర్ సింబల్ వస్తుంటే అసలు ఎంత హ్యాపీ అనిపిస్తది గదా! అంటే అది నార్మల్‌గా మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కింద మనకు ఏమి ఉండదు. అదే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కింద డాలర్ సింబల్ వస్తుంటే అది పెద్ద గ్రేట్ ఫీలింగ్ కూడా, మనకు ఆ ఫీలింగ్ కూడా ఉంటది. మళ్ళీ నాకు ఈ మానిటైజేషన్ అయితే నేను మామూలుగా టెక్ ఛానల్ వల్లనే కాంటాక్ట్ అయ్యానన్నట్టు. అది మాధురి టెక్ ఛానల్ వల్లనే కాంటాక్ట్ అయితే తనైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేశారు. అసలు నిజంగా నాకు తెలిసి మనంతట మనము అంటే తెలిసిన వాళ్ళైతే మనంతట మనం అప్లై చేసుకున్నా ఏం కాదు. తెలియని వాళ్ళైతే మళ్ళా రీయూజ్డ్ అవ్వడం, ఏదో ఒకటి ఇష్యూస్ ఎదుర్కొనే బదులు మనము టెక్ ఛానల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ త్రోనే చేయించుకోవడం బెటర్ అన్నట్టుగా నాకు అనిపించింది. అంటే అక్కడ ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు. మన మిస్టేక్ ఏంటో మనకు తెలిసిపోతుంది. రేపటి టైంకు మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు. మళ్ళా ఈజీగా కూడా మానిటైజేషన్ అయిపోతుంది కదా అని నేను మాధురి టెక్ ఛానల్ని అయితే కాంటాక్ట్ అయ్యి అయితే నేను చేసుకున్నానండి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. తను రిసీవింగ్ అయినా, తను చేసే వర్క్ అయినా నాకు బాగా నచ్చింది అన్నట్టు. అలా ఆ విధంగానైతే నా ఛానల్ని అయితే మానిటైజేషన్ అయితే చేశారండి. ఇప్పటి వరకు అయితే నాకు అసలు డబ్బులు ఏం రాలేదు. జస్ట్ డాలర్ సింబలే వచ్చింది. అది మనకు 4000 అవర్స్ అయిపోయిన తర్వాత మనకు మనీ రావడం అయితే స్టార్ట్ అవుతాయి. అప్పుడు కూడా నేను మీతో వీడియో చేస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే సపోర్ట్ చేస్తుందంతా మీరే కాబట్టి కంపల్సరీ ఈ విషయంలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ వీడియో అయితే నేను మీతో మానిటైజేషన్ కంప్లీట్ అయ్యింది అనే విషయం షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో తీస్తున్నానండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మామూలుగా నాకు కుదిరినప్పుడల్లా నేను వీడియోస్ పెట్టాను కదా. ఇప్పుడు ఒక టైం ఆల్రెడీ ఫాలో అవుతున్నాను, కానీ ఎవరికి తెలియదు కాబట్టి వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు నేను 12 కల్లా వీడియో పెట్టేదాన్ని, తర్వాత 2 కల్లా పెట్టేదాన్ని. ఇప్పుడు 2కి కూడా కావట్లేదు. ఎడిట్ చేయడం కావడము, లేకపోతే ఇంట్లో పని అవ్వడము, బయట పని అవ్వడంతో 2కి కూడా కావట్లేదని సాయంత్రం 6కి అయితే నా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మధ్యాహ్నం టైంలో ఎడిట్ చేయడం అయితే ఉంటుంది కదా. టైం ఫ్రీ అనేది మనం పిల్లల్ని పడుకోబెట్టినప్పుడే మనకు ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ టైంలో ఎడిట్ చేసుకోవడం చాలా ఈజీగా అనిపించింది. అందుకే నా వీడియోస్ ఎప్పుడైనా ఈవినింగ్ 6కి అట్లా వస్తాయండి. 6 నుంచి 7 లోపు అలా నేను పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డే బై డే నేను వీడియో చేస్తున్నాను. కాకపోతే ఒకరోజు ఏమన్నా కుదరకపోతేనే ఆ రోజు డీల్ అయ్యి తర్వాత రోజు పోస్ట్ చేస్తాను. ఎవరైనా నా ఛానల్ని ఫాలో అవుతే కనుక ఈ టైమింగ్స్ని అయితే ఫాలో కండి. నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ కావాలి అని చాలా వెయిట్ చేస్తున్నాను. అది మీరు నా వీడియో చూస్తే నా వాచ్ అవర్స్ అనేది కూడా కంప్లీట్ అవుతాయి. ఓకే అండి, ఇదండి నేను ఈరోజు వీడియోలో అయితే నా మానిటైజేషన్ ఎలా కంప్లీట్ అయింది అయితే చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఇంకేమన్నా మర్చిపోయినానేమో తెలీదు. మర్చిపోయి ఉంటే తర్వాత నెక్స్ట్ వ్లాగ్ అయితే చేస్తాను కదా, ఆ వ్లాగులను అయితే మీతో కవర్ చేస్తాను. రోజు నేను చెప్పాలి అనుకున్నది అయితే ఇదండి. నాకు మనీ అయితే స్టార్ట్ అవ్వలేదు, కానీ నా ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. నాకు చాలా హ్యాపీ అయిపోయింది. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆయన సపోర్ట్ చేయండి, చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇది. ఓకే అండి, బాయ్.